హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అబ్బాయి చికెన్ పకోడీ ఏమన్నాడండి. అది తయారీ విధానం ఏంటో చూద్దాం రండి. నేను కడిగిన చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తాం కాబట్టి నేను సాల్ట్ తక్కువ వేసానండి. సాల్ట్ కొంచెం కారం, వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసానండి. కొంచెం ధనియాల పొడి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొంచెం అంటే సరిపడా, టేస్టింగ్ సాల్ట్ కొంచెం లైట్గా. టేస్టింగ్ సాల్ట్ అంటే ఇవి వాడకూడదు, బట్ నేనైతేనండి ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ పకోడీ కానీ ఇలాంటి వాటిల్లో నేను వాడతానండి కొంచెం. ఎందుకంటే నేను ఇదివరకు అయితే చికెన్ పకోడీ అండ్ ఫ్రైడ్ రైస్ బండి మాకు ఉండేది. నాకు హెల్త్ బాగోవటం వల్ల నేను వేయట్లేదండి, బాగోపోవటం వల్ల. అందుకని చెప్పేసి వేసాను. కొంచెం ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి, పుదీనా, ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా పిండుకొని కొంచెం అంతా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకసారి చేత్తోని ఒక 10 నిమిషాలు అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ, నేనైతే పూర్తిగా ఒక నిమ్మకాయ పిండేస్తానండి. ఇది అరకిలో చికెను. నేను కేజీ చికెన్ అయితే 2 నిమ్మకాయలు తీసుకున్నదాన్ని. ఒక అరకేజీ చికెన్ కాబట్టి నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ఒక మాదిరి సైజుది. అందుకని చెప్పేసి నేను ఒక నిమ్మకాయ పిండేసాను. చేత్తోనే కొంచెంసేపు మసాజ్ చేయాలండి, ఎందుకంటే వాటర్ అనేది వేయకూడదు. వాటర్ వేయకోకుండా అలా మసాజ్ చేయాలి. చేసేసిన తర్వాత నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. కోడిగుడ్డు ఇప్పుడు కలపకూడదు, నేనైతే కలిపేసానండి. అది కొంచెం పడుతుంది కదా అని చెప్పేసి కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక గంట సేపు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మసాజ్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు ఉండటం మంచిది కదా అని చెప్పేసి మసాజ్ చేస్తూనే ఉన్నాను. చేసిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్లు మాత్రమే శనగపిండి. నేనైతే బయట బండి ఉండదని చెప్పాను కదండి, శనగపిండి వాడేదాన్ని కాదు, కార్న్ఫ్లోర్ మాత్రమే వాడేదాన్ని. శనగపిండి అయితే నేను వాడేదాన్ని కాదండి, ఎందుకంటే నేను బయట అంత ఏం కాదు. నేనైతే శనగపిండి బయట వాడేదాన్ని కాదు, కార్న్ఫ్లోర్ మాత్రమే వాడేదాన్ని. అలా అని చెప్పేసి నేను ఇంట్లో వేరుగా బయట వేరుగా అయితే ఏం చేసేదాన్ని కాదండి. ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేదాన్ని. ఆయిల్ పెట్టుకొని మనం కలిపిన వెంటనే మాత్రం, అంటే పిండి కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే మసాలా బయటికి కొంచెం రాకుండా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా కూడా వస్తుంది. అందుకని చెప్పేసి నేను వెంటనే చేసేస్తానండి. ఈ ఆయిల్ ఎందుకు ఎర్రగా ఉందనుకుంటున్నారేమో, నేను ఫిష్ ఫ్రై చేశాను కదండి. యాక్చువల్లీ ఆ రోజే నేను చేపలు ఎప్పుడు వేపాను, అందుకని చెప్పేసి అవి కొంచెం ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి చేసేసానండి. అలా అని చెప్పేసి 2-3 కర్రీస్లో మాత్రం వాడను. ఒక రెండు కర్రీస్ అయితే వాడతాను, తర్వాత అయితే ఆయిల్ పడేసేస్తానండి. నేను బయట అయినా అలాగే చేసేదాన్ని. ఈరోజు వాడింది రేపు వాడేదాన్ని, 3వ రోజు పడేసేసేదాన్ని. ఎంత ఆయిల్ అయినా సరే. నాకైతే రోజుకి వచ్చి నేనైతే 3 కేజీల ఆయిల్ పైనే వాడేదాన్ని బండి ఉన్నప్పుడు. చికెన్ పకోడీకి వేసేదాన్ని కదండి, కొంచెం బాగానే ఉండేదండి. కాకపోతే వ్యాపారం బాగానే ఉండేది. నా మధ్యలో నాకు హెల్త్ బాగోకపోవడం, మా చిన్నబ్బాయిని బండి దగ్గర పెడితే నైట్ 12 ఆ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మా అబ్బాయిని ఒక్కడిని వదలలేక నేనైతే మానేశానండి, బండి అయితే మానేశాను. నేను వెళ్ళలేక మా హస్బెండ్ అన్నారంటే, ఆయన వెళ్ళరు కదండి, ఎక్కడికి వెళ్ళడు ఆయన. అందుకని చెప్పేసి ఇక నేను మానేశానండి, బండి అయితే మానేశాను. ఇలా మనం పకోడీ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవడమేనండి. ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. వేడిగా అయితే చాలా బాగుంటుందండి. టమాటా కెచప్ నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా పకోడీ ఇలా ఉంటుందండి, చూడండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.